ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. CITU ఆధ్వర్యంలో దేవరకొండలో ధర్నా. ప్రొద్దుటూరు మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి. కొత్తూరులో వైఎస్ఆర్ విగ్రహం ఆచూకీ గల్లంతు. గాలించిన వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లాలో హత్య. కిరాతకంగా పొడిచిన నిందితులు. పాడేరు ITDA దగ్గర భారీ ధర్నా. తమకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో మరో అవినీతి అధికారి దొరికిపోయాడు. టెక్కలి మండలం తొలిసూరుపల్లిలో ఉంటున్న తహసీల్దార్ నాగభూషణ్ రావు నివాసంలో ACB అధికారులు తనిఖీ చేయగా 4 లక్షల నగదు లభించింది. ఈ విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులను వంచిందని వైఎస్ఆర్సీపీ నేత చల్ల రామయ్య ఆరోపించారు. గుంటూరు జిల్లా బాపట్ల రథం బజార్ వద్ద పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గ టీటీడీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ సీఎం జగన్ పై చేసిన ఆరోపణలు సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం కొంతమంది దివ్యాంగుల పింఛన్లు తొలగించిందని టీడీపీ ఆరోపించిందని, అయితే ఇది నిజం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, కట్టా రవి, పులి నారాయణ, కొండలరెడ్డి పాల్గొన్నారు. నిన్న బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వేగేష్ నరేంద్రమ్మ గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ దివ్యాంగ నాయకుల్ని పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి పిలిపించి ఆయన పక్కనే వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి లేని అబద్ధాలు మాట్లాడేస్తాము, మేము ఖండిస్తున్నాము. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఇచ్చాము అని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే మీరు 5 సంవత్సరాలకి 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది దివ్యాంగులకి ఏ అభివృద్ధి జరిగింది? గత ప్రభుత్వంలో అధికారులు ఎంతో నిర్లక్ష్యం చేసి బడ్జెట్ని దేనో దానికి వినియోగించామని చెప్పి అవినీతి జరిగింది. అవన్నీ చెప్పకుండా బడ్జెట్ ఇచ్చాము సంవత్సరానికి ఎంత అని చెప్పి చూద్దామనేది చాలా సిగ్గుతరం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఖండిస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేదలో కూడా గుంటూరు జిల్లా బాపట్లలో ఉద్యోగ మేళ జరగనుంది.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడించారు. 10వ తరగతి ఐఐటి డిగ్రీ చదివిన వారి కోసం నిర్వహిస్తున్నామన్నారు. దీనికి 25 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో బాపట్లకు ఐటీని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. బాపట్లకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు, బావుపూరి విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు, కర్లపాలెం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన బాపట్ల డిగ్రీ కాలేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న విద్యార్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా దీంట్లో వివిధ అవకాశాలు ఉన్నాయి. 10th క్లాస్ నుంచి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించినటువంటి జరిగిన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం జిల్లా కేంద్రం కాబోతున్నటువంటి బాపట్లలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ గురించి ఒక పక్క మరి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. స్థలాన్ని ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొదటి విడత పనుల గురించి కాంట్రాక్ట్స్ కూడా మరి దాన్ని ఎస్టిమేట్స్ కాంట్రాక్ట్స్ కోసం పిలవడం కోసం పంపించడం జరిగింది. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్. ఈ లోపుగా మనం వాళ్ళ ఆధ్వర్యంలోనే మన దృష్టికి వచ్చినటువంటి 2232 పోస్టులు వివిధ కంపెనీలకి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నటువంటి వాటిని గుర్తించి మన బాపట్ల ప్రాంతం, బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా 24వ తారీఖున జరిగేటువంటి ఈ జాబ్ మేళాలో మెగా జాబ్ మేళాలో తప్పకుండా చక్కగా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ అదృష్టాన్ని అర్హతను బట్టి ఒక మంచి ఉద్యోగం తమ కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి వాల్మీకి తెగను తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కులాలు కలిపితే
దీనికి బలం ఎక్కువైపోతుంది. ఒక్కొక్క కులాన్ని విడదీసి కొట్టాలని ప్రభుత్వం కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే వాల్మీకి కులాన్ని ఈ రోజు టార్గెట్ చేసిందనే విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఈ వాల్మీకి కులంతో ఈ ఆలోచన మారదు. ఈ రోజు వాల్మీకి, రేపు బాధిత, ఎల్లుండి కొడుదొర. అనంతపురం జిల్లాలో హత్య జరిగింది. ధర్మవరం పట్టణానికి సమీపంలోని ఎర్రగుంట వద్ద వెంకట తిమ్మాపురంకు చెందిన దామోదర్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సిఐ కరుణాకర్ పరిశీలించారు. ఈ కేసులో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. దగ్గర వార్డ్ నెంబర్ 26లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మర్డర్ అయినాడు. ఇప్పుడే ఒక 10-15 మినిట్స్ అయింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్గా ఇన్ఫర్మ్ చేశాము. మోటివ్ ఏమి అనేది ఇంకా తెలియట్లేదు. అది మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మీకు అందరికీ తెలియడం. కడప జిల్లా రాజుపాలెం మండలం ఎంపీపీగా సాత్రి సలోమి, మండల ఉపాధ్యక్షుడిగా సోము అన్నపురెడ్డి నారాయణరెడ్డి, జడ్పీటీసీ అంజనాదేవి, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇట్లా తిరగండి మా నమ్మకంతో గెలిపించినారు. మంచి పని చేస్తా. వచ్చిన ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, నారాయణ రెడ్డి తాత గారికి నా నమస్కారాలు. నన్ను నమ్మి రాజుపాలెం మండల ఓటర్లందరికీ పాదాభివందనం. ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషంగా విచ్చేసిన రాజుపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానికానికి, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని కూడా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులకు, ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. అంతకు మించి ఈనాటి కార్యక్రమానికి అనంతపురం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కాసింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ ఈ ఎన్నిక జరిగింది. మండల కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం బందోబస్తు బాధ్యతలను నిర్వర్తించింది. దీంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కదిరి నియోజకవర్గం తలుపుల మండల కోఆప్షన్ సభ్యుల ఎంపిక విషయంలో సభ్యులు ఆందోళనకు దిగారు.
అనంతపురం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, గోరంట్ల, ఆత్మకూరు, రాప్తాడు, సోమందేపల్లి, పెనుగొండ జిల్లాలోని 63 మండలాల్లో కూడా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. శ్రీమతి రెడ్డివారి గాయత్రి అను నేను కొత్త చెరువు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే సత్యాగ్రహాలను శ్రద్ధకు నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో మద్దతు మన ప్రభుత్వానికి ఉందనే విధంగా మన నియోజకవర్గం ద్వారా ఖచ్చితంగా తెలుస్తాను. ఎందుకంటే మన నియోజకవర్గంలో 80లో దాదాపు 40-41 చోట్ల పోటీలు పెట్టిన దాంట్లో 40 చోట్ల పోటీలు పెట్టిన దాంట్లో కూడా 32 గెలిచినాం. 80% గెలిచినాం. వాళ్ళు పోటీలు పెట్టి అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి కూడా కాలేదు. అంటే ప్రజలు మన ప్రభుత్వానికి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకోకుండా ఆయన వస్తే మా బతుకులు మారుతాయనుకున్న జనం అందరూ కూడా ఈరోజు ఆయన వచ్చిన తర్వాత నిజంగా మాకు అండగా నిలబడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎన్నో రెత్తుగా మెరుగ్గా పరిపాలన సాగిస్తానని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే అధికారము కిందికి పోలే. ఎమ్మెల్యే దగ్గర నుంచి కింది స్థాయిలో కుప్పం నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో నెలకొల్పిన వైఎస్ఆర్ విగ్రహం కనిపించడం లేదు. వేపనపల్లి మార్గంలో దీనిని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. అయితే నిన్న తెల్లవారాక దాని ఆచూకీ గల్లంతైంది. దీంతో వైసీపీ నాయకులు గ్రామం అంతా గాలించారు. దిమ్మె మాత్రం అక్కడే ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు దిమ్మె పరిసరాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సార్ అది మన వైఎస్ఆర్ జయంతి ఉంది సార్. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు డిమాండ్ చేసింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లా దేవనకొండలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత అయ్యప్ప స్వామి దేవాలయంలో నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మా భూని అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరశేఖర్, మండల అధ్యక్షులు జ్యోతిలక్ష్మి ప్రసంగించారు. ఐసీడీఎస్ ను ప్రైవేటీకరించాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూసఫ్ బాషా, లక్ష్మి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, గంగమ్మ, రాజమ్మ, మంగమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి ఈరోజు చేసిన అంగన్వాడీ వర్కర్లకు మొత్తం తెలుగులోనే అక్క మండల అధ్యక్షులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మనం ఈరోజు 24 సెప్టెంబర్ 24న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెని జయప్రదం చేయాలని మనం అంగన్వాడీ తరఫున ఆయాలు, టీచర్లు అందరూ కలిసి సమ్మెని పిలిపించారు. కానీ మన సమస్యలు దండిగా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య పొద్దున్న వేస్తానే మనం పొద్దున ఇంట్లో సంసారం చేయకుండా కానీ పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. పొద్దున్న 9 కల్లా ఫోటోలు పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి బరువులు అంట ప్రతి ఒక్క సెంటర్లలో ఎంతమంది ఉంటే అన్ని ఫోటోలు అంటే
మామూలు ఫోటో బడికి వచ్చిన ఫోటోనే పెట్టడానికి పల్లెలలో అసలు టవర్ రాక చాలా మామూలు బడికి వచ్చే టైంకి ఒక ఫోటో పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అక్కడి నుంచి కలెక్టర్ కానీ చేసి వాళ్ళ మాత్రం ప్రతి సెంటర్కి 120 మంది పిల్లలు ఉన్నారు. 120 మంది 150 మంది ఉంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ఫోటో తీసి ఫోటో పెట్టాలా అని చెప్తున్నారు. అన్ని ఫోటోలు పెట్టి నెట్ ఎక్కడానికి ఎవరు ఇస్తారు? ఇప్పుడు మామూలు చేయడానికే నెట్ రావడం లేదు పల్లెలలో. మాకు కానీ అసలు సెల్లులో అన్ని ఫోటోలు నిండిపోయి సెల్లే పనిచేయకుండా. ఇప్పుడు మాకు ప్రతి సెంటర్కి ప్రతి అంగన్వాడీ సెంటర్కి మాకు సెల్లులన్నా ఇవ్వండి, లేదంటే ఏదో ఒక ట్యాబ్లన్నా ఏదో ఒకటి ఇస్తే మేము వాళ్ళ దాంతో ప్రతి పనైనా ఏదో కానీ వెనకాడకుండా ప్రతి ఒక్క పని మేడం వాళ్ళు చెప్పినట్టు చేస్తాము. కానీ మాకు సెల్లులు అయితే ఒక్క సెల్లు కానీ పనిచేయడం లేదు. ఉన్న వాళ్ళు ఇంట్లో కొంచెం బాగున్న వాళ్ళు 10,000 పెట్టి 15,000 పెట్టి కొనుక్కుంటారు. లేని వాళ్ళు ఎట్లా ఉన్న జీతంతోనే బతికే వాళ్ళు ఉన్నారు ఇంట్లో అంగన్వాడీలో. కాబట్టి మరి వాళ్ళు మా సెల్లు కొనుక్కొని చేసుకొని దానిలో నెట్ బ్యాలెన్స్ చేయాలన్నా అని మా ఆఫీస్ వాళ్ళు అయితే ఎవరు వేయడం లేదు. కాబట్టి మన ప్రతి ఒక్క విషయం కానీ ఏదన్నా ఉంటే ప్రభుత్వం నుంచి మాకు వచ్చేటి ఏమన్నా ఉంటే అవి వెంటనే అమలు చేయాలి. మాకు శాలరీస్ కానీ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండల ఎంపీపీ అభ్యర్థి సానబోయిన శేఖర్ యాదవ్, వైస్ ఎంపీపీ అసం దస్తగిరి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. బోర్డు మెంబర్ ఇలా చెప్పుకుంటూ పోతే డిప్యూటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కులాలకు సంబంధించిన డైరెక్టర్లు కానీ చాలా ఇష్టం. రాగా నరసింహన్ చూస్తే నాకు గుర్తొచ్చింది. అది చిన్నోళ్ళే కదా, ఈ చిన్నోళ్ళను పెద్దోళ్ళని చేస్తున్నాడు అన్న అని చెప్పి అందరూ నా గురించి చెప్పినారు. నిజమే, సామాన్యమైన కార్యకర్తలను, సామాన్యమైన చిన్న కుటుంబాలకు సంబంధించిన వారిని నాయకులు చేయగలిగి నా పక్కన కూర్చోబెట్టిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఒక్కటి మీరు తెలుసుకోవాలా, ఈ చిన్నోళ్ళందరినీ పెద్దోళ్ళు చేసిన ఈ రాచమల్లు కూడా చాలా చిన్నోడు తల్లి. సర్వసాధారణమైన కుటుంబం నాది. నేనేమి ఒక 100 ఎకరాల భూమి ఉండేవాడినో, ఒక 100 కోట్ల ఆస్తి ఉండేవాడిని. సాధారణమైన నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన వాడిని కరెక్ట్గా చెప్పాలంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ రామేశ్వరం దేవలాలు. నా పుట్టుక, నా జన్మ, నా జీవితం, ఇంకా మన భాషలో చెప్పాలంటే మనం పక్క మాస ఎరగడక. ఇది నా జీవితం. నేను చిన్నోళ్ళు, నా వాళ్ళందరూ చిన్నోళ్ళే. కానీ మనందరికీ చాలా పెద్ద మనసు ఇచ్చినాడు దేవుడు. అందుకే ఇంత ఐకమత్యంగా, ఇంత ప్రేమగా, ఇంత అందరికీ కనిపించేది శేఖర్ అనే ఒక వ్యక్తికి ఇచ్చినామని. కానీ రాచమల్లుకు కనిపించేది విశ్వాసము. శేఖర్ ఎంత నమ్మకస్తుడు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు కోరారు. ఈ మేరకు కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు ప్రసాద్, పట్టణ కార్యదర్శులు లోకేష్, రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జీతం 24,000 చేయాలని, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఆర్టీఓ స్పందిస్తూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత. ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. 24,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 24,000 రూపాయలు. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం.
రాజంపేట మండలంలో 16 మంది ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీపీగా వెంకట నారాయణ ప్రమాణం చేశారు. మండలంలోని 16 స్థానాలకు గాను 14 స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. 2 స్థానాలు టీడీపీకి దక్కాయి. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జేపీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కాబోయే జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే ఈనాటి మనం అధిష్టానం నిర్ణయించిన ఎంపీపీ అభ్యర్థి నారాయణ గారికి, అలాగే వైఎస్ ఎంపీపీ ఆకిపాటి రంగారెడ్డి గారికి, ఎంపీటీసీ సభ్యులకు అందరికీ పాత్రికేయులకు, అధికారులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో ఆ రోజు ఆయన కలగని ఈ రోజు ఆయన రూపంలో వచ్చి మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రామ స్వరాజ్యాన్ని సాధించాడని చెప్పి కూడా మనం అందరికి గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యులు, తమ హక్కుల సాధన కోసం అంగన్వాడీలు ఉద్యమించారు. కడప జిల్లాలోని సుండుపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, వేతనం పెంచాలని కోరారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ అండ్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. డిమాండ్స్ 45, 46 భారత కార్మిక సభల్లో సిఫార్సు ప్రకారం స్కీమ్ వర్కర్లను వర్కర్గా రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం 21,000, పెన్షన్ 10,000కు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. కేంద్ర పథకాలైన ఐసిడిఎస్, ఎన్హెచ్ఎం, ఎండిఏ పథకాలను శాశ్వతం చేస్తూ అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. డ్యూటీలో చనిపోయిన వర్కర్లకు 50 లక్షల బీమా వర్తింపజేయాలి. వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు ఇవ్వాలి. అంగన్వాడీలో రేషన్ కార్డులను కొనసాగించాలి. సంక్షేమ పథకాలన్నిటికీ వర్తింపజేయాలి. అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. పెన్షన్ రూపంలో 10,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలకు హెల్పర్స్ ప్రమోషన్ అమలు చేయాలి. 400 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి. ఈ డిమాండ్స్. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు జిందాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. సిఐటియు ఆధ్వర్యంలో దేవనకొండలో ధర్నా. ప్రొద్దుటూరు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి. కొత్తూరులో వైఎస్ఆర్ విగ్రహం ఆచూకీ గల్లంతు. గాలించిన వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లాలో హత్య, కిరాతకంగా పొడిచిన నిందితులు.
ఐటీడీఏ దగ్గర భారీ ధర్నా. తమకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.